అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 46. అంజు చెయ్యి పట్టుకుని బరబరా లాక్కెళ్ళి రిసెప్షన్లో మాట్లాడితే పైన రూమ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పడంతో లిఫ్టున్న కావాలని స్టైర్స్ ఎక్కించి తీసుకెళ్లి రూమ్ డోర్ ఓపెన్ చేసి విసురుగా అక్కడ పడేశాడు. లోపలికి వచ్చి డోర్ ఫోర్స్గా వేయగానే ఆ సౌండ్కి అదిరిపడుతుంది పాప. కింద పడ్డ అంజుకి ఎల్బో గీసుకొని కొంచెం బ్లడ్ వస్తుంటే అలాగే పైకి లేచి కళ్ళ నీళ్లతో నిలబడుతుంది పాప. షార్ప్గా చూస్తూ ముందుకు వస్తాడు బాబు. బెదరకుండా అలాగే నిలబడుతుంది. తన చెయ్యి పట్టుకొని ఫోర్సుగా లాక్కెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. సీరియస్గా చూస్తూ ఉంటుంది అంజలి. పక్కన టేబుల్పై ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే చేతిని వెనక్కి లాక్కుంటుంది. ఆ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వదులు హర్ష అంటుంది గట్టిగా. వదలను అని చెప్పాను కదా, నా బాడీ మీద నీ పెత్తనమేంటి అని అనగానే తన నడుముని పట్టుకుని గట్టిగా నొక్కుతూ ఉంటే అమ్మా అంటుంది నొప్పికి. నీ బాడీ అంటే అది నా బాడీ, నా ప్రాపర్టీ, ఇట్స్ మైన్ అని ఇండెక్స్ ఫింగర్తో తన చెస్ట్ మీద వేలు పెట్టి నొక్కి చూపిస్తూ అంటాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంజుకి. హా, ఇలా ఉండాలి. నేను ఏం చేసినా భరించాలి, కానీ వాయిస్ రైజ్ చేయకూడదు అని కళ్ళు పెద్దవి చేసి అనగానే అంజుకి కోపం వచ్చి హర్షని దూరంగా తోసి, ఏంటి నీ ప్రాపర్టీ? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరు? నీకు నాకు ఏంటి సంబంధం? ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నావు? నాకు ఇష్టం లేని పనులు ఎందుకు చేయిస్తున్నావు? హా అంటూ గట్టిగా రేస్ చేస్తుంది వాయిస్ని. సెకండ్లో అంజు దవడలు హర్ష చేతిలో చిక్కుతాయి. గట్టిగా వత్తి పడుతూ వాయిస్ రేస్ చేయకూడదు అని చెప్పాను, అయినా పదే పదే చేస్తున్నావు. ఎక్కువ చేసావనుకో మన ఫస్ట్ నైట్ ఇక్కడే అవుతుంది. హో, నన్ను ఇలా లాక్ చేస్తున్నావా? ఒక అమ్మాయి బలహీనతను అలుసుగా తీసుకొని నన్ను నీదాన్ని చేసుకుందామని ప్లాన్ వేశావా? అక్కడ ఉంటే ప్రైవసీ లేదు అని నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఏ అడ్డు అదుపు లేకుండా నన్ను అనుభవించాలని అనుకుంటున్నావు కదా అన్న మరుక్షణం అంజు చెంప చెల్లుమంటుంది. ఆ ఫోర్స్కి పోయి బెడ్ రెస్ట్కి తగులుతుంది. తన రెక్క పుచ్చుకొని ఫోర్స్గా మీదకి లాక్కుని, ఏంటే నిన్ను అనుభవించడానికి ఇక్కడి దాకా తీసుకురావాలా? నేను అనుకున్న మరుక్షణం నిన్ను అనుభవించి ఉండేవాడిని. ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరమేముంది? నువ్వేమైనా అతిలోక సుందరి అని ఫీల్ అవుతున్నావా? నేను చిటికేస్తే లైన్ కట్టే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళతోనే ఉండలేకపోయావా? నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంటుంది తగ్గకుండా. ఎందుకంటే నీ మీద లస్ట్ నా నర నరాల్లో పాక్కుపోయింది అని అనగానే, అంటే ఆడాళ్ళ శరీరం మాత్రమే కావాలి కదా మీ మగాళ్ళకి? ఆమె మనసుతో ఎలాంటి సంబంధం లేదు కదా? అసలు మీ అమ్మ నాన్న ఇలాంటి సంస్కారమే నేర్పించారా? ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు? నీ చెల్లిని ఇలాగే ఎవడైనా ఏడిపిస్తే ఊరుకుంటావా అన్న మరుక్షణం ఆమె బుగ్గలు హర్ష చేతిలో చిక్కగా, నీకు ఆల్రెడీ చెప్పాను, నా చెల్లిని ఎవడైనా ఏడిపిస్తే చంపి పాతేస్తా అని. మరి నన్నెందుకు ఇలా చేస్తున్నావు? నాకు నువ్వు నచ్చావు. నీ అందం, నీ బిహేవియర్ నచ్చింది. సో దట్స్ వై ఐ వాంట్ యూ, నాట్ అనదర్ వన్. అంటే నీ చెల్లికొక న్యాయం, నాకొక న్యాయమా? ఎనఫ్ అంజు, డోంట్ టాక్ టూ మచ్ ఆల్రెడీ. ఎస్, నాకు మనసు, లవ్, ఎఫెక్షన్స్, ఎమోషన్స్, ఐ హేట్ దట్. వీటన్నింటినీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేయి. నాకు నువ్వు మాత్రమే కావాలి, ఓన్లీ యూ అని నొక్కిపట్టి అంటాడు సాడిస్ట్ స్మైల్తో. ఫేస్ని అంజు ఫేస్ దగ్గరగా తెస్తూ తన ఇండెక్స్ ఫింగర్తో అంజు ఫేస్ నుండి మెల్లగా కిందకి తెస్తూ ఉంటే తన చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అంజలి. ఆ చేతిని పట్టుకొని వెనుకకు లాక్ చేస్తాడు. చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి ఆపుతాడు. తనని కన్నింగ్గా చూస్తూ, ఎక్కువగా మాట్లాడి నా టెంపర్ లేచే పనులు చేశావు, దానికి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది అని హైబ్రో రేస్ చేసి అనగానే అంజు గుండెల్లో 1000 రైళ్లు పరిగెడుతున్నాయి. దానిని తోసేయడానికి శత విధాల ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. తనని బెడ్ మీదకి బెండ్ చేసేసి తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఉంటే, హర్ష ఏం చేస్తున్నావు? నన్ను వదిలేయ్ అంటూ అరుస్తూ ఉంటుంది. తన షర్ట్ తీసి పక్కన పడేసి తన మీద వాలిపోయి అంజు నోటి మీద చెయ్యి పెట్టి, నోట్లో నుండి ఒక్క మాట బయటకు వచ్చినా 2 days నీ బాడీకి రెస్ట్ ఉండదు అనగానే కళ్ళు పెద్దవి చేసి బిక్కమొహం వేసుకొని చూస్తుంది. ఏంటే, ఏమన్నావు? నిన్ను అనుభవించడానికి ఇక్కడికి తీసుకొచ్చానా? కరెక్ట్గా చెప్పావే. నువ్వు ఊహించుకున్న దానిని నేను నెరవేర్చకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు కదా. సో నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను బేబీ, ఫుల్ సాటిస్ఫై చేస్తా అంటూ తన పాయింట్ విప్పేసి పక్కన పడేస్తాడు.
అంజు గుండె 100 దాటి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. తన నుండి దూరం జరగాలని బెడ్ రెస్ట్‌ని పట్టుకొని లేవడానికి ట్రై చేస్తుంటే తన చెస్ట్ మీద చెయ్యి పెట్టి వెనకకి నెట్టేస్తాడు. హర్ష అమాంతం అంజు మీద చేరిపోయి, "హర్ష ప్లీజ్ రా, నన్ను వదిలేయరా ప్లీజ్" అంటూ బతిలాడుతూ ఉంటే, "వద్దు బేబీ, నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను ఏదో ఒకటి చేయాలి. లేకపోతే నీ మౌత్ కంట్రోల్‌లో ఉండట్లేదు. కంట్రోల్‌లో ఉండాలంటే ఖచ్చితంగా నిన్ను ఈ రాత్రికి నా దాన్ని చేసుకుంటాను" అంటూ అతను ఆమె పెదవులను అందుకుని హార్డ్‌గా కిస్ చేస్తున్నాడు. ఆమె పెదవికి పంటిగాటు పెట్టగానే బ్లీడ్ అవుతూ ఉంటుంది. అయినా వదిలిపెట్టట్లేదు. పెనుగులాడుతుంది అంజు. తనకి ఊపిరి సలపక హర్ష షోల్డర్స్‌పై కొడుతూ ఉంటుంది. తనకి చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడంతో ముద్దుని ఇంకా తీవ్రతరం చేస్తూ అంజు నడుముని గట్టిగా నొక్కుతూ ఉంటాడు. నొప్పికి ఇక ప్రాణం పోతుంది అన్న క్షణంలో తన పెదవులని వదిలి చూస్తాడు. పెదవికి బ్లడ్ వస్తూ ఉంటే తన పెదవితో తుడిచి నాలుకతో లిక్ చేసి అలాగే కిందకి వస్తూ మెడవంపులో పంటిగాట్లు పెడుతుంటే హర్ష వదులు అని కష్టంగా అంటుంది. వదలను అంటూ తనకి ఇంకా నొప్పిని ఇస్తున్నాడు హర్ష. అతడు ఇచ్చే నొప్పిని భరించలేక కళ్ళల్లో నుండి నీళ్లు ధారగా వస్తుంటే అవేవీ పట్టట్లేదు బాబుకి. అంజుకి కోపం పీక్సుకుపోయింది. తనని దూరం తోసేయడానికి ట్రై చేస్తున్నా ఇంచు కూడా కదల్లేదు బాబు. ఐరన్ బాడీ. తన పెదవులని ఇంకాస్త కిందకి తెస్తుంటే తన పరువాలని చూస్తూ కన్నింగ్ స్మైల్ని ఇస్తూ తన మీద ఉన్న చున్నీని లాగిపడేస్తాడు. 2 చేతులతో కప్పుకుంటుంది అంజలి. తన చేతులను తీసి ఒక చేత్తో లాక్ చేస్తాడు. వయ్యారి సిరులు విందు చేస్తుంటే అక్కడ చిన్న పెక్కిచ్చి ఇంకాస్త కిందకి వచ్చి పాల మీగడలా ఉన్న నడుముని చూస్తూ పెదవులతో రబ్ చేస్తూ పంటిగాట్లను పెడుతుంటే నొప్పికి గొంతులో నుండి మాట రాకపోయినా పెకిల్చుకొని తన ఆశల సౌధం కూలిపోతుంది అని, ఈ రోజుటితో నా జీవితం నాశనం అవుతుంది, మానసికంగా నన్ను, నా ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నాడు అంటూ ఆవేదనగా "ఐ హేట్ యూ హర్ష" అంటూ ఏడుస్తూ ఉంటుంది అంజలి. బాబు కోపానికి తన ఏడుపు ఏమీ పట్టట్లేదు. తనకి ఇంకాస్త నొప్పిని ఇస్తున్నాడు. ఇక అతడు దీంతో ఆగడు, నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడు అని అర్థమైన అంజు తన బలాన్నంతా కూడగట్టుకొని తోసేస్తుంది. కానీ అంజు బలం ఐరన్ బాడీ ముందు సరిపోవట్లేదు. అంజు కళ్ళల్లో నీళ్లకు అడ్డుకట్ట లేకుండా ప్రవహిస్తూనే ఉంది. అతను ఆమె నడుం దగ్గర పంటిగాట్లు పెడుతూ ఉంటే అటు నొప్పికి ఇటు మానసిక క్షోభకి గురవుతుంది. హై కిస్ మీద నాలుకతో లిక్ చేస్తున్నాడు. తన డ్రెస్ని తప్పిస్తుంటే చేతితో కొడుతూ ఉంది అంజు. అయినా అతనికి ఏమీ పట్టట్లేదు. తన స్కర్ట్ని కిందకి జరిపి గోల్డెన్ నావెల్ మీద నాలుకతో లిక్ చేస్తున్నాడు. అతను అలా చేస్తుంటే తన మనసు 1000 ముక్కలు అవుతుంది అంజలికి. పెనుగులాటలో అలసిపోయి నీరసించిన ఆమె తన శరీరాన్ని అతనికి అప్పజెప్పింది. ఆమె గుండెను ఎవరో కోసి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది ఆ క్షణం. ఆఫ్టర్ 30 మినిట్స్ బాబు బాల్కనీలో సిగార్ తీసి వెలిగించి ఎయిర్ బ్లో చేస్తున్నాడు. అంజు బెడ్ మీద మోకాళ్ళలో తలపెట్టుకొని బోరున ఏడుస్తూ ఉంది. బాబు సిగార్ ఫినిష్ చేసి అంజు దగ్గరికి వచ్చి కన్నింగ్ స్మైల్ ఇస్తూ వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో నుండి కవర్ తీసి అంజు మీదకి విసురుతాడు. పోయి ఫ్రెష్ అయ్యిరా, నాకు నిద్రొస్తుంది, పడుకుందాం అంటాడు కన్నింగ్ స్మైల్తో. ఛీ అని చిరాకుగా చూసి కన్నీళ్లను తుడుచుకుంటూ ఏం పట్టనట్లు పక్కకు తిరిగి కూర్చుంది అంజు. హర్ష అంజు దగ్గరికి వచ్చి తన జుట్టు పట్టుకొని, ఏంటే చెబుతుంటే కేర్లెస్గా చూస్తున్నావు, పోయి ఫ్రెష్ అయ్యిరా పో అంటాడు. నా ఒళ్ళు నా ఇష్టం, మధ్యలో నీ పెత్తనమేంటి అంటుంది గుడ్లు పెద్దవి చేసి. తన జుట్టును గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని తన ఫేస్లో ఫేస్ పెట్టి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, నాట్ యువర్స్, ఓకే, ఐ వాంట్ సే ఇట్ అగైన్, గో అంటాడు. ఇతడిని రెచ్చగొడితే తనకే నష్టం అని అర్థమైన అంజలికి తను ఇచ్చిన డ్రెస్ని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. హర్ష సాడిస్టిక్ స్మైల్ ఇస్తూ మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు. అంతలో పాప బాతింగ్ చేసి బయటకు వస్తుంది. ఎదురుగా ఉన్న కటౌట్ను చూసి అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది. అప్పుడే హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ నుండి వాటర్ తెల్లటి శరీరంపై అక్కడక్కడ నీటి బొట్లు పడి మెరుస్తూ ఉంటాయి. హే ఇడియట్, సెన్స్ ఉందా, ఈ టైంలో ఎవరైనా హెడ్ బాత్ చేస్తారా, కోల్డ్ చేస్తే అని డ్రయర్ తెచ్చి హెయిర్ని ఆరబెడుతూ ఉంటాడు బాబు. అంజు మాత్రం కోపంతో చూస్తూ అతని దగ్గర నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ట్రై చేస్తున్న తనకి హెయిర్ నొప్పి పుట్టి సైలెంట్గా ఉంటుంది. ఆమె వీపు మీద నీటి చుక్కలు పడి మెరుస్తూ ఉంటే
అతని కళ్ళు మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ తనని దగ్గరగా ఆదుముకొని వీపు మీద ముద్దు పెడతాడు. తనని ఇటు వైపుకు తిప్పుకొని ఆమెను చూడగానే ఆమె బుగ్గలు హర్ష చేతి అచ్చులు పడి ఎర్రగా మారిపోతాయి. ఇంకాస్త కిందకి వస్తే అతడు పెట్టిన పంటిగాట్లను చూస్తూ తన ఫేస్ని చేతిలోకి తీసుకొని, ఎందుకు నాకు టెంపర్ లేచే పనులు చేయకూడదు అని చెప్పినా కానీ వినకుండా ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నావు, నా కోపానికి ఎందుకు బలవుతున్నావు అంటూ హైకిస్ మీద తన నాలుకతో తడి అద్దుతూ ఉంటే దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తున్న పాపని పంజరంలో బంధించిన చిలకలా గట్టిగా పట్టుకొని లిక్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి హైకిస్ మీద ఆయింట్మెంట్ పెడతాడు. అంజు ఫేస్ని చిరాగ్గా పెట్టి అతని చేతిని విసిరి కొడుతుంది. ఇదిగో ఇలా చేసే ఇక్కడ వరకు తెచ్చుకున్నావు, ఎక్కువ చేయకు, చంపి పొడుస్తా అని గుడ్లు పెద్దవి చేసి అనగానే తనని గుర్రుగా చూస్తూ సైలెంట్గా నిలబడుతుంది పాప. ఎంత గుర్రుగా చూసినా బాబుకి అలాంటివేమీ పట్టవు కాబట్టి అతడు అనుకున్నదే చేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.